కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునేది మాట ఆలోచించండి. కనీసం పలకరింపుకు కూడా వెళ్ళలేని గొప్ప చరిత్ర ఉన్న నాయకులందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే కరోనా టైంలో మనం డాక్టర్ సుధాకర్ గారిని కూడా చూసాం. ఆయన్ని కూడా కరోనా టైంలో ఎలా కిట్లు కావాలంటే ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చివాణి చేసి అతనే కూడా హతమార్చిన వైను తెలుసు. అలాగే గతంలో కడపలో తోట చంద్రయ్య అనే వ్యక్తి జై జగన్ అని అనకపోతే పీక్ కోసేస్తానంటే చనిపోయేటప్పుడు కూడా తోట చంద్రయ్య జై చంద్రబాబు అని చెప్పి చనిపోయితే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుని మొన్న ఈ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుని ఆ కుర్రవాడికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ ఉద్యోగం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ కుర్రాడు వాళ్ళ అక్కనే మొత్తం అంతా కూడా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నారు. అలాగే ఇంకా కొన్ని అవకాశాలు ఇవ్వాలి. అవి కూడా అతి త్వరలో పూర్తి చేసి ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూస్తున్నారు. ఈరోజు కూడా ఎందుకంటే ఆ కుర్రాడు 10th క్లాస్ చిన్న పిల్లవాడు. ఈరోజు కూడా మేము మర్చిపోలేకపోతున్నాం. అప్పుడు ప్రతిపక్షంలో మేము అక్కడ కూడా వెళ్ళొచ్చాం. ఆ రోజు జరిగిన ఇది మళ్ళా జరగకూడదని చెప్పి ఆ కుర్రవాడికి, ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగా ఎక్కడో కనీసం కొవ్వొత్తు ర్యాలీ చేసి ఆ కుర్రాడు ఆత్మశాంతి కలగాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ పొడిపొడి సత్యబాబు అయిన నా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉదయం మా సిటీ ఎమ్మెల్యే యువనాయకులు ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో మన సీతంపేటలో ఘనంగా నివాళులు అర్పించి, ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారి గురించి కూడా మాకు అందరికీ కూడా గతంలో మీకు తెలుసు. ఆయన్ని కూడా నిర్దాక్షిణంగా వాళ్ళ తండ్రి గారిని అలాగే వాళ్ళ వాసు గారిని కూడా నిర్దాక్షిణంగా సుమారు 10 రోజులు లోపల పెట్టారు. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా 50 రోజులు లోపల పెట్టారు. ఇవన్నీ కూడా మీరు చేసిన దహనకాండ అన్నీ కూడా జనాలు గమనించారు. కాబట్టే మీకు 151 సీట్లను తీసుకొచ్చి 11 సీట్లకు పరిమితం చేస్తే 23 సీట్ల నుంచి 164 సీట్లు ఇచ్చి ఘనత తెలుగుదేశం పార్టీది. గతంలో చాలామంది చెప్తున్నారు కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు దినం అని. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే వెన్నుపోటు మీకు ఎవరు పొడిచారు? మాయం పొడిచారా, జనాలు పొడిచారని మీరు గమనించారా? మీరు చేసే దుర్మార్గమైన పనులు చూసి మిమ్మల్ని పాతాళంలో తొక్కేసిన రోజు అది. మొన్న మేము ఈ 2 సంవత్సరాలు పూర్తయిన దినం అనేది మేము చాలా, ఎందుకంటే వైసీపీ నాయకులు మేము అందరూ కూడా వెన్నుపోటు దినం అని చేసుకుంటుంటే నిజంగా జనాలు కూడా ఏంటి కానీ పిచ్చి అయినా ఎక్కిందా? వెన్నుపోటు దినం దేనికి వెన్నుపోటు దినం? మేము అందరం కావాలని చెప్పి వైసీపీని పక్కకేంటి మాకు కావాల్సిన ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి అందరూ కూడా కలిసికట్టుగా ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ప్రతి నియోజకవర్గంలో కూడా 30-40 వేల మెజార్టీతో గెలిపించారు. అలాగే మా యువ నాయకులు ఇప్పుడున్న రాష్ట్రంలో ఒక పక్కన అప్పుడులో ముంచెళ్ళిపోయిన అభివృద్ధి పక్క, సంక్షేమం పక్క. ఎందుకంటే సంక్షేమం అనేది మొదలెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు పెన్షన్ అనేది మొదలెట్టింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. కాబట్టి ఆ పెన్షన్నే మొదలెట్టి 200 వరకు 200 1000 చేసి 1000 2000 చేసిన ఘనత తెలుగుదేశంది. నువ్వు 1000 రూపాయలు పెంచుతానని 5 సంవత్సరాలు చేసావు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 పెంచుతామని చెప్పి వచ్చిన అధికారంలో వెంటనే 3000 పెన్షన్ 4000 చేసిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీది. రాబోయే రోజులు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు ముసలి కన్నీరు ఏడ్చిన, ఎందుకంటే నిన్న ఓ ప్రజాప్రతినిధి అంటున్నాడు అసలు పోలీసుల్ని ఇలా ఇంటికి వచ్చి తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి మా ఆదిరెడ్డి వాసు గారు లోపల ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఒకటే లోపల ఉంటే 50 మందిని ఒక నక్సలైట్ల ఇంట్ల మీద పడినట్టు గొలవమని పంపించేశారు. 50 మందిని ఒక కుర్రోడి మీద. అప్పుడు మీకు ఈ గుర్తు రాలేదని మేమందరం కూడా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. రాబోయే రోజుల్లో ఇంకా మీకు ప్రజలు ఇంకా అధంపాదంలో తొక్కేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ముందు ఇంకా మేము ఏవైతే ఇచ్చామో అన్నీ కూడా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఒకటి జరుగుతున్నాయి. దాని నిదర్శనం ఈరోజు ఒక సామాన్య వ్యక్తి అమర్నాథ్ గౌడ్కి నివాళులు అర్పించాలంటే ఇక్కడికి వచ్చిన ప్రజానీకాన్ని మీరు అందరూ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఆ కుటుంబానికి ఆ భగవంతుడికి
ధైర్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అమర్నాథ్ గౌడ్, జోహార్ అమర్నాథ్ గౌడ్.